ఆ, ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. ఓకే ఓకే. కన్జ్యూమర్, వాట్ ఈజ్ కన్జ్యూమర్? వాట్ ఈజ్ కన్జ్యూమర్? హూ ఈజ్ కన్జ్యూమర్? నెక్స్ట్ ఒక్క నిమిషం. నెక్స్ట్, వై ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్? వై ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్? రీజన్స్ ఫర్ ఎనాక్టివ్ ద యాక్ట్. వాట్ ఈజ్ ద రీజన్స్ వై ప్రొటెక్ట్ ద కన్జ్యూమర్స్? ఎందుకు అసలు కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులను ప్రొటెక్ట్ చేయాలి అనేది. ఓకే. నెక్స్ట్, కాన్సెప్ట్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. వాట్ ఈజ్ ద కాన్సెప్ట్? వాట్ ఈజ్ ద కాన్సెప్ట్? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీన్స్ safeguarding the interests and rights of consumer. Okay. The next, Consumer Protection Act. What is the Consumer Protection Act? It is your remember it. The Consumer Protection Act 1986 was enacted the better protection of the interests of consumers. Okay. Next, history of Consumer Protection Act. What is the history? The act was passed in the Lok Sabha on 9th December. On 9th December 1986, and it come into force from 1st July 1987. 1987. Rajya Sabha passed on 10th December. It is the Consumer Protection Act history. What is the history means? 1986 passed on Rajya Sabha, and again the President of India on 24th December. Okay, and the same time 1986 was published in the Gazette of India on 26th December 1986. This is a history of Consumer Protection Act, right? Features of Consumer Protection Act. What is the features? Features of Protection Act. It applies to all goods, services and unfair trade practices unless specifically accepted by the central government. Okay, and objectives. What is the objectives? The protect the consumer and provide a value of and ensure a better quality of living by improving the quality consumer products and services, right? This is the objectives of the Consumer Protection Act, right? Now, importance of Consumer Protection Act. What is the importance? Okay, now business is a society of resource and a social responsibility, and also government intervenes, and consumer is a purpose of business. Now, scope of Consumer Protection Act. Now, scope of Consumer Protection Act. Requirements to performance, composition, contents, design, construction, finishing, packing of a consumer product. Okay, and needs of Consumer Protection Act. What is the needs? It is social responsibility, right? Now,
increasing awareness and consumer satisfaction also. It is responsibility of Consumers Protection Act. Satisfaction also. Father of nation Mahatma Gandhi had once again a call to manufacture and traders too. What he say, Mahatma Gandhi, our father of nation? Treat your consumers as a god. Okay, యాజ్ ఎ గాడ్. మీరు మీ వినియోగదారులని దేవుడిలా భావించండి అని చెప్పేసి మన జాతిపిత తెలియజేయడం జరిగింది. కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్, కన్జ్యూమర్ అనేవాడు సాటిస్ఫై అవుతేనే నెక్స్ట్ అతను ఇంకొక వస్తువుని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ వస్తువులను కొనుగోలు చేయకపోతే ఆ యొక్క ఏమవుతుంది, వాళ్ళు ఆ కంపెనీ ఏదైతే కంపెనీ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మనం అనేక కంపెనీలను చూస్తున్నాం. ఒక కంపెనీ ఒక వస్తువును తయారు చేయడం జరిగింది అన్న తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక వస్తువు అనేక రకమైన వస్తువులను అదే కంపెనీ తయారు చేయడం మనము చూస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము సంతూర్ సోప్స్ గురించి చూసినట్లయితే అవి ఎల్లో ఉంటున్నాయి, మేము గ్రీన్ ఉంటున్నాయి, ఇంకా వైట్లో ఉంటున్నాయి. ఇలా అంటే తన ప్రోడక్ట్ని కన్జ్యూమర్స్ వినియోగదారులని ఆకర్షించడానికి కోసం ఆ విధంగా చేయడం జరిగింది. ఒకప్పుడు అనుకునే వాళ్ళము వైట్ కలర్లో ఉంటే కేవలం డవ్ మాత్రమే ఉంటుంది అనేది అలాంటి ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు సంతూర్లో కూడా వైట్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకొన్ని సోప్స్ గ్రీన్ కలర్లోనే ఉంటాయని అనుకుంటాం మనం. అవి కూడా ఇప్పుడు లిరిల్ అలాంటివి, అంటే కలర్కి సంబంధించినవే కావచ్చు. ప్రతిదీ కూడా వినియోగదారులను ఆకర్షించే విధంగా, వినియోగదారులకు మేలు చేసే విధంగా ఎవరుండాలి? వస్తువుల ఉత్పత్తిదారులు. ఓకే, నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రస్టీషిప్. నెక్స్ట్ నౌ దిస్ ఈజ్ ద రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ యొక్క హక్కులు ఏవేవి ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ రా. ఇవి కూడా చూసుకోండి. రైట్ టు సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. రైట్ టు సేఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఇన్ఫర్మేషన్. స్క్రీన్ షాట్ తీయండి అందరూ. రైట్ టు చాయిస్, రైట్ టు బీ హర్డ్. తర్వాత రైట్ టు సీక్ రెడ్రెసల్, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ చూడవచ్చు మనము. రైట్ టు ఇన్ఫర్మేషన్ టు బీ ప్రొటెక్ట్ అగెయిన్ డిస్హానెస్ట్ ఆర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. రైట్, అడ్వర్టైజ్మెంట్స్ అనేది మిస్లీడింగ్ తోటి ఉండడం జరుగుతుంది. అవి తప్పుగా చాలా రకాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు వాటన్నింటినీ కొంతమంది ఏం చేస్తారు, నిజమే ఇలాగే వర్క్ చేస్తుంది ఈ వస్తువు అని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆ అడ్వర్టైజ్మెంట్స్ని విని ఏం చేస్తారు, దాన్ని బిలీవ్ చేసి దాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. కొనుగోలు చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ యొక్క ప్రోడక్ట్ ఆ విధంగా పనిచేయదు అని చెప్పేసి మోసం జరిగింది మాకు అనేది రియలైజ్ కావడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలి ఎనీబడి ఏం చేయాలి, వాళ్ళు వెళ్ళి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసును నమోదు చేస్తే సరి అయిన ఆధారాలతో చూపించాలి. సరి అయిన ఆధారాలు అంటే ఏంటి నాన్న, సరి అయిన ఆధారాలు స్లిప్. నువ్వు ఆ వస్తువును కొన్నప్పుడు కంపల్సరిగా నువ్వు ఒక రసీదును తీసుకోవాలి. అంటే నువ్వు పేమెంట్ చేసినప్పుడు ఇచ్చే రసీదు కంపల్సరిగా. మీరు ఎక్కడికి ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా మరి ఇంకెక్కడికి వెళ్ళినా మీరు కంపల్సరిగా రిసిప్ట్ అనేది పే స్లిప్ అనేది తీసుకొచ్చుకోవాలి. రైట్, అది మెయిన్ అన్నమాట. అలాగే మీ యొక్క వస్తువు ఏదైతే పాడైందో, ఎంతవరకు యూజ్ చేశారో, ఏ విధంగా ఉందో ఆ యొక్క దానికి కూడా ఆనవాళ్ళు కంపల్సరిగా. ఈ విధంగా ప్రొటెక్షన్ యాక్ట్కి వెళ్ళి మనము మనకు 3 టైప్స్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉన్నాయి. ముందుకెళ్తే మనకు అవన్నీ ఉంటాయి. ఓకే, రైట్ ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు సంస్థలు, ఆ యొక్క ఉత్పత్తిదారులు. ఓకే, నెక్స్ట్ రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. ఓకే, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. నాలెడ్జ్ అండ్ స్కిల్ నెసెసరీ టు బీ ద
ఇన్ఫార్మ్డ్ కన్జ్యూమర్ కన్జ్యూమర్స్కి సరి అయిన నాలెడ్జ్ని వస్తువుకు సంబంధించినదిగా చూపించాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చాలా వరకు బైక్స్ చూస్తున్నాము, తర్వాత చాలా వరకు అనేకమైన వస్తువులను మనము యాడ్స్ చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి విషయం అంటే నాకు అది బాగా నచ్చింది, బట్ అది నిజమా అబద్ధమా అని కూడా మనం చూడము. సిమెంట్ రేకుల గురించి లేదా ఇనుప రేకుల గురించి, ఏనుగు దానిపైన నడిచినా అది విరగదు అనేది మనము ఆ యాడ్ చూపిస్తూ ఉంటారు. ఆ ఏనుగు దానిపైన నడుస్తూ ఉంటుంది. అక్కడ వచ్చే ఆ సిమెంట్ రేకుల గురించి మనకు యాడ్ కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ సమయంలో సందర్భంలో ఏనుగు ఎక్కడైనా ఇల్లు పైనకి వెళ్ళి నడుస్తూ ఉంటుందా? నథింగ్. అలాంటి సందర్భాలు ఏమి ఉండదు. అది పైకే ఎక్కలేదు. అంటే ఏనుగు కూడా తొక్కిన అంతటి బలశాలి అది అయినా కూడా వీటికి ఏమీ నష్టం జరగడం లేదు అనేది వారి యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే ఏముండాలి, ఆ యొక్క సరి అయిన ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అనేది కన్జ్యూమర్కి కంపల్సరిగా, వినియోగదారులకి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అనేది. ఓకే, నెక్స్ట్ కన్జ్యూమర్ రెస్పాన్సిబిలిటీ తల్లి. కన్జ్యూమర్స్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, యాజ్ ఏ కన్జ్యూమర్గా యువర్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? కన్జ్యూమర్స్ మస్ట్ బీ క్వాలిటీ కాన్షియస్. ఓకేనా, క్వాలిటీ గురించి చూసుకోవాలి కంపల్సరీగా, ప్రైస్ గురించి చూసుకోవాలి, తర్వాత క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఓకే, హౌ ఇట్ ఈస్ ఫైలింగ్ ద కంప్లైంట్. A complaint, how it is filing? There is 3 types of consumer grievances. Okay, the Consumer Protection Act 1986 and they first of all district forum and state forum and national forum. The district forum, how much district forum? 5 lakhs, exceed 5 lakhs. To limited, how much limited? 20 lakhs, 5 lakhs to 20 lakhs వరకు ఉండే వస్తువులకు సంబంధించినవి డిస్ట్రిక్ట్ ఫోరంలో మనము అప్లై చేసుకోవచ్చును. అలాగే స్టేట్ ఫోరం, హౌ మచ్? స్టేట్ ఫోరం 5 lakhs అప్ టు ఓకే, ఇది ఫైల్ చేసుకున్న తర్వాత 30 days లోపు ఇది చేయడం జరుగుతుంది. అలాగే నేషనల్ ఫోరం. ఓకే, అలాగే నేషనల్ ఫోరం, ఇది నేషనల్ ఫోరంలో ఏంటి అంటే ఎక్సీడ్ 20 lakhs బట్ నౌ ఎక్సీడ్ 1 crore, 1 కోటి రూపాయలకు తక్కువగా ఉండే విధంగా 20 lakhs నుంచి 1 కోటి రూపాయల వరకు ఈ నేషనల్ ఫోరంలో ఆ కేసులను వాళ్ళు తీసుకోవడము, వాటిని పరిష్కరించడము జరుగుతుంది. ఓకేనా, మనకు లాస్ ఏ విధంగా ఉన్నాయో అంటే కోర్టు ఏ విధంగా చేస్తుందో అలాగే ఈ యొక్క కన్జ్యూమర్ ఫోరం అనేది కూడా 3 విధానాలుగా పనులు చేయడం జరుగుతుంది. ఓకేనా, అన్నీ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా? వెరీ గుడ్ తల్లి. ఓకే, మరి మనము నెక్స్ట్ క్లాస్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ ఏమున్నది చూద్దాం మనం. ఓకే, ఇక్కడ ఒక వీడియో నేను మీకోసం చూపించాలనుకుంటున్నాను. మరి ప్లే అవుతుందా లేదా చెక్ చేస్తాను నేను. మీకు ప్లే అయితే చాలా హ్యాపీ, లేదు అంటే ఈరోజు నేను గ్రూప్లో పెట్టేసేస్తాను. 1 minute వెయిట్ చేయండి.
నాతో మాట్లాడండి. ఇది ప్లే అవుతుందా? భూపాలపల్లి జయశంకర్ జిల్లా వినిపిస్తుందా? చిట్యాల మండలం వినిపిస్తుందా? దివ్యాంగురాలు కుందూరు వసంతదేవి ఇది జీవనోపాధి వినిపిస్తలేదు కోసం మేడం, మీ గేదెలు కొని వాయిస్ పాల వ్యాపారం వినిపిస్తుంది. చేస్తున్నారు. ప్రభుత్వ పశు నా వాయిస్ మాత్రమే వినిపిస్తుందా? చేయించారు. ఆమె గేదెలకు 2019 సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఇది కనిపిస్తుందా మీకు స్క్రీన్? కంపెనీ నుంచి 4,753 రూపాయలు పొందింది. గేదె ప్రసవం సమయంలో మరణించింది. అమ్మా వసంతదేవి తన గేదె బీమా క్లెయిమ్ కోసం వెబ్సైట్ లో దరఖాస్తు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, స్క్రీన్ కనిపిస్తుంది మీకు? మీ వాయిస్ 9,900 రూపాయలు చెల్లించేందుకు స్క్రీన్ కనిపిస్తుంది, మీ వాయిస్ వినిపిస్తుంది. లీగల్ ఓకే, వెరీ గుడ్. బట్ అక్కడ ఉండే వాయిస్ వినిపిస్తలేదు. హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల ఓకే, అది చూడండి. నేను మళ్ళీ మీకు వీడియో పెడతా. ఇది 20,000 మీ గ్రూప్లో ఇది వీడియో పెడతాను. ఆదేశించాలని ఆమె కోరారు. వసంతదేవి గేదెతో పాటు రాష్ట్రంలోని గేదెలన్నింటి బీమాకు ప్రభుత్వం నుంచి 22,70,918 రూపాయలు స్వీకరించింది. వాస్తవమేనని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వినియోగదారుల కమిషన్ కు వివరించింది. వసంతదేవి దరఖాస్తుతో పాటు గేదె మరణ ధృవీకరణ పత్రం, పోస్ట్ మార్టం నివేదిక అప్లోడ్ చేసినప్పటికీ మృతదేహం చెవి ట్యాగ్ సమర్పించలేదని తెలిపింది. నిబంధనల ప్రకారం చెవి ట్యాగ్ లేకపోతే బీమా సొమ్ము చెల్లించమని తెలిపింది. వసంతదేవి అప్లోడ్ చేసిన గేదె మృతదేహంలో చెవి ట్యాగ్ స్పష్టంగా కనిపిస్తోందని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరైన కారణాలు లేకుండా బీమా సొమ్ము తిరస్కరించిందని కమిషన్ అభిప్రాయపడింది. వసంతదేవికి గేదె బీమా సొమ్ము 69,900 రూపాయలతో పాటు మానసిక ఆందోళన సృష్టించినందుకు 15,000, పిటిషన్ ఖర్చుల కింద మరో 5,000 రూపాయలు 45 రోజుల్లో చెల్లించాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఓకేనా? అర్థమైందా? చూశారు కదా? ఇక్కడ ఏంటి, నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను వాయిస్ ఇస్తాను మీకు. చూడండి. భూపాలపల్లి జిల్లా ఒక దివ్యాంగురాలు వసంత అనే వ్యక్తి. ఆమె ఏం చేసింది? గేదెలను కొని పాల వ్యాపారం చేస్తుంది. ఓకేనా? పశు బీమా కింద ఆమెకు పరిహారం చేస్తుంది. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు గేదెలకు బీమా చేయించుకుంది. ఆమె 4,700 బీమా కట్టింది. అయితే ఆ గేదె క్లెయిమ్ కోసం వెబ్సైట్ లో దరఖాస్తు, పోస్ట్ మార్టం నివేదిక, ఇతర పత్రాలను అప్లోడ్ చేశారు. 69,900 రూపాయల బీమా చెల్లించేందుకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ నిరాకరించింది. లీగల్ నోటీస్ ఇచ్చినప్పటికీ స్పందించింది. ఇక్కడ ఏం చూస్తున్నామో అక్కడ వసంత అనేట ఆమె ఎవరు? ఆమె కళ్ళు లేవు తల్లి, దివ్యాంగురాలు. ఓకేనా? కళ్ళు లేవు. బట్ ఆమె ఏం చేసింది? ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి గేదెను కొనుక్కుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి ఏం చేసింది? డబ్బులు చెల్లించింది, బీమా చేపించుకుంది. బర్రెకి, గేదె అంటే బర్రె తెలుసు కదా, కనిపిస్తుంది కదా. అయితే ఆమె ఏం చేసింది అనంటే ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు చెల్లించినప్పటికీ ఆ యొక్క డెలివరీ సమయంలో, ప్రసవ సమయంలో గేదె చనిపోయిందనమాట. గేదె చనిపోయింది, నాకు ఏం కావాలి? ఇన్సూరెన్స్కి సంబంధించిన, నేను ఇన్సూరెన్స్ చేయించాను కాబట్టి నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి ఆమె ఏం చేసింది తల్లి? ఆమె ఆ యొక్క ఫోరంని ఆశ్రయించడం జరిగింది. ఓకేనా? ఏ ఫోరం అది? ఏ ఫోరం కిందకి వస్తుంది ఆమెకి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటే ఏ ఫోరంని ఆశ్రయించాలి? ఓకే, మీరు తర్వాత ఏం జరిగింది అంటే ఆ యొక్క వసంత సమర్పించిన ఫోటోస్ సమర్పించిందంట. ఫోటోలు, ఆ చనిపోయిన ఫోటో, తర్వాత ఇవన్నీ కూడా సమర్పించినప్పుడు ఇదంతా తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది అని చెప్పేసి లీగల్ నోటీస్ను వాళ్ళు లీగల్ నోటీసు పంపించడం జరిగింది. అయితే లీగల్ నోటీస్కి వాళ్ళు స్పందించలేదు. ఎవరు? బీమా సంస్థ వాళ్ళు స్పందించకపోతే తిరిగి ఈమె ఏం చేసింది అంటే ఆ యొక్క చెవి ట్యాగ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ అంటే ఇచ్చిన ప్రతిదానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక చెవి ట్యాగ్ని పెట్టడం జరిగింది గవర్నమెంట్. కాబట్టి చెవి ట్యాగ్ అనేది మాకు కనిపిస్తలేదు, కాబట్టి ఇది రాంగ్, ఇది మా దగ్గరది కాదు, మేము ఇచ్చింది కాదు అనే విధంగా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. బట్ అయితే ఆమె మళ్ళీ తిరిగి చెవి ట్యాగ్ వచ్చే విధంగా మంచి ఫొటోస్ తీసి ఆమె దాన్ని నిరూపించుకుందనమాట. ఆ విధంగా చేయడం ద్వారా ఆమెకు రావాల్సిన డబ్బులే కాకుండా ఇంకా ఏం చేశారంట? తనకు న్యాయం చేయాలని వసంతదేవి హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
హైదరాబాద్ బీమా సొమ్ముతో పాటు తనకు మానసిక వేదన కలిగించినందుకు 20,000, పిటిషన్ ఖర్చుల కింద 5,000 20,000 ప్లస్ 5,000 కూడా కోరారు. వసంతదేవి చెల్లించాలి అని అన్నది. రాష్ట్రంలోని గేదెలన్నింటి బీమాకు ప్రభుత్వం నుంచి 22,70,918 రూపాయలు స్వీకరించింది. వాస్తవమేనని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వినియోగదారుల కమిషన్ కు వివరించింది. వసంతదేవి దరఖాస్తుతో పాటు గేదె మరణ ధృవీకరణ పత్రం, పోస్ట్ మార్టం నివేదిక అప్లోడ్ చేసినప్పటికీ మృతదేహం చెవి ట్యాగ్ సమర్పించలేదని తెలిపింది. నిబంధనల ప్రకారం చెవి ట్యాగ్ లేకపోతే బీమా సొమ్ము చెల్లించమని తెలిపింది. వసంతదేవి అప్లోడ్ చేసిన గేదె మృతదేహంలో చెవి ట్యాగ్ స్పష్టంగా కనిపిస్తోందని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సరైన కారణాలు లేకుండా బీమా సొమ్ము తిరస్కరించిందని కమిషన్ అభిప్రాయపడింది. వసంతదేవికి గేదె బీమా సొమ్ము 69,900 రూపాయలతో పాటు మానసిక ఆందోళన సృష్టించినందుకు 15,000, పిటిషన్ ఖర్చుల కింద మరో 5,000 రూపాయలు 45 రోజుల్లో చెల్లించాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఓకే, అర్థమైందా? 45,000 పే చేయాలి అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఆదేశించడం జరిగింది తల్లి. ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఇది మీకు నిజంగా జరిగిన స్టోరీ కాబట్టి నేను మీకు వినిపించడం జరిగింది. అది నేను మళ్ళీ మీ యొక్క గ్రూప్లలో కూడా షేర్ చేస్తాను. దాన్ని మరొక్కసారి వినండి. మీకు ఈ లెసన్ మొత్తం కూడా అర్థమైపోయినట్టే. వినియోగదారుల ఫోరంలు 3 ఉంటాయి, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. వాటి గురించి ఒకసారి చదువుకోండి, ఓకేనా? ఇంకా ఎంతమంది ఉన్నారు? ఓకే, నేను క్లాసు క్లోజ్ చేస్తున్నా, సరేనా? సెకండ్ సెమ్, ఫస్ట్ సెమ్కి సంబంధించిన బీఓఎం చదువుతున్నారా? ఫీజు కట్టారా అందరూ? ఫీజు కట్టిండ్రా అందరూ? అయ్యో సరే మరి ఫస్ట్ యూనిట్ నుంచి నేను క్వశ్చన్స్ అన్నీ నేను షేర్ చేశాను కదా. ఫస్ట్ యూనిట్ నుంచి క్వశ్చన్స్ షేర్ చేశాను, చూసారా? గ్రూప్లో 3 గ్రూప్స్లో నేను షేర్ చేశాను, చూసారా? మరి బీఓఎంకి సంబంధించి సెకండ్ యూనిట్ నుంచి క్వశ్చన్స్ చెప్తా, రాసుకుంటారా? సెకండ్ యూనిట్ ఏముంది? సెకండ్ యూనిట్ మనకి జాయింట్ స్టాక్ కంపెనీ. సెకండ్ యూనిట్ జాయింట్ స్టాక్ కంపెనీ రాసుకుంటారా? గుడ్, వెరీ గుడ్. మీరు ఒక్కరు రాసినవి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి రాసిన తర్వాత, ఓకే? సెకండ్ యూనిట్ పైన రాయండి, బీఓఎం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన టైటిల్ ఇవ్వండి, బీఓఎం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రాసారా? యూనిట్ 2 యూనిట్ 2 ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చెప్తున్నా తల్లి. ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ 2 నుండి ఫస్ట్ క్వశ్చన్. ముందు షార్ట్ క్వశ్చన్స్ రాయండి, ఓకేనా? ముందు షార్ట్ క్వశ్చన్స్ రాయండి. డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ క్వశ్చన్స్. Discuss the concept of joint stock company. ఓకేనా? అయిపోయిందా? ఓకే, సేమ్. నెక్స్ట్
What is meant by one person company? What is meant by one person company? Once again, what is meant by one person company? State the features of a private company. Features of a private company. మళ్ళీ చెప్పండి. The features of private company. How many questions? 1, 2, 3. Third question. రాస్తున్నారా లేదా? రాస్తున్నాం మేడం. Okay. Next, features of the public company, private company, public company, and one person company, and joint stock company. 1, 2, 3, 4 questions completed. లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ చెప్పండి మేడం. పబ్లిక్ కంపెనీ అమ్మ, మనకు తెలుసు కదా, మా క్లాస్ విన్నారు కదా. సెకండ్ యూనిట్ నేను కాదుగా. అక్కడ ఉండు, నేను క్లాస్ తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్. Who is a promoter? Who is a promoter? క్లాస్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఎక్కడి వరకు రాసుకున్నారో అక్కడి వరకే రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను ఇవే క్వశ్చన్స్. ఓకే, ఒకవేళ అది క్లాస్ క్లోజ్ అయితే టెన్షన్ పడకండి. ఆల్రెడీ నాకు ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఓకే, వాట్ ఈజ్ మీన్డ్ బై మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్? వాట్ ఈజ్ మీన్డ్ బై మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ రాశారా? ఓకే, వాట్ ఈజ్ మీన్డ్ బై ప్రాస్పెక్టస్? ఓకే, ఇంకా ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్ సెకండ్ యూనిట్లో. ఎన్నైనాయిరా? వెరీ గుడ్. ఓకే, లాంగ్ క్వశ్చన్స్ రాసుకోండి. నా లాంగ్ క్వశ్చన్స్ అని సైడ్ హెడ్డింగ్ ఇవ్వండి. లాంగ్ క్వశ్చన్స్. డిస్కస్ ద మెరిట్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. డిమెరిట్స్ అన్నా, మెరిట్స్, డిమెరిట్స్ అన్నా ఓకే, లిమిటేషన్స్ అన్నా ఓకే, ఏదైనా రాసుకోండి. ఓకే, discuss the merits and demerits of a joint stock company.
differences between a public and private company. Differences between a public and private company. Next, discuss various types of companies. Various types of companies. ఉన్నారా క్లాస్? Okay. Various types of companies. Okay, next question. Discuss the purpose of preparing memorandum of association. Preparing memorandum of association. And various clauses. Memorandum of association. Okay. క్లాసెస్ ఉన్నాయి కదా దీంట్లో, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్లో క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి క్వశ్చన్ అది. ఓకేనా? రేపటి క్లాస్లో మనం 3rd యూనిట్కి సంబంధించిన క్వశ్చన్స్ చెప్తాను నేను. ఇది ఇప్పుడు ఎవరు నాకు ఆన్సర్ చేసేది? హంస, సాత్విక. ఎస్ మేడం. ఓకే, నాకు నీవు రాసింది నాకు ఇప్పుడు వాట్సాప్ చేయి. ఓకే మేడం. నీవు వాట్సాప్ చేస్తే నేను మళ్ళీ గ్రూప్లో షేర్ చేస్తాను 2nd యూనిట్ ఈరోజు. ఓకేనా? ఓకే మేడం. ఓకే తల్లి, బాయ్. ఆల్రెడీ క్లాస్ క్లోజ్ అవుతుంది, ఇంకో 2-3 సెకండ్స్. చాలా లేట్ అయింది కదా, ఇది నెట్వర్క్ రాలేదు చాలా వరకు. 10 మినిట్స్ వరకు నెట్వర్క్ ఇక్కడే తిరిగి ఇది వచ్చేసింది. ఓకేనా?